ఇక ప్రతిరోజు ఒక యజ్ఞం లాగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఈ మా బోర్డు సభ్యులు అయితే అధికారులు అయితే అందరూ కూడా స్వయశక్తుల కృషి చేయాలని, ప్రతి ఒక్కరూ దీనికి భక్తులు కూడా సహకరించాలని చెప్పేసి వేడుకుంటున్నాం. అలిపిరి ఆ ఒక్కరోజు ఆ బ్రహ్మోత్సవంలో ఒక్కరోజు గరుడు సాగు సార్ గరుడు అది టెక్నికల్ వాళ్ళు చెప్తారండి. మనకి టైఅప్ చేసుకున్నాము, వాళ్ళు మానిటరింగ్ చేస్తారు, క్రౌడ్ మేనేజ్మెంట్. ఇస్రో తోటి మనకి ఇస్రోని కాంటాక్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైనది, ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది బోర్డులో. ఈ దళిత వాడల్లో సుమారు 1000 టెంపుల్స్ కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మినిమం 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఒక్కొక్క టెంపుల్కి, ఆ ఏరియాని బట్టి. ఒక్కొక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి 5-6 టెంపుల్లు, అదే ఎంపీ ఉంటే ఒక 10 టెంపుల్స్ వాళ్ళకి, వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క నియోజకవర్గంలో కట్టడానికి అనుమతిస్తాం. ఈ దళితవాడల్లో ఎక్కువగా ఈ కన్వర్షన్ జరుగుతున్నాయి. అవన్నీ ఆపాలంటే మనం ఇలాంటి టెంపుల్స్ కట్టాలి, ఎన్నో కట్టాలి. ఫస్ట్ ఫేజ్ లో 1000 టెంపుల్ కట్టాలని చెప్పేది నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇదంతా కేవలం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాం. శ్రీవాణి ట్రస్ట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్. యాక్చువల్ గా ఇస్రో తోటి మనం చాలా సార్లు నెగోషియేట్ చేయడం జరిగింది. దాంతో 2 రకాలైన సొల్యూషన్స్ ఉంటాయని చెప్పారు. ఒకటి రియల్ టైం చేయాలంటే ఒకటి ఉంది, అదర్వైజ్ శాటిలైట్ ద్వారా పిక్చర్లు కూడా చేస్తారు. అంటే శాటిలైట్ రోజు ఒకేసారి ఉంటుంది, దాన్ని అడ్జస్ట్ చేసి వాళ్ళు శాటిలైట్ ద్వారా పిక్చర్స్ కూడా ఇస్తారు. రియల్ టైం సొల్యూషన్స్ కూడా ఇవ్వడానికి ఉంది, దానికి కొన్ని రకాలైన ఎక్విప్మెంట్స్ అవి అవసరం ఉంటుంది. దాంతో నెగోషియేట్ చేసాము, యాజ్ పాయింటెడ్ అవుట్ బై చైర్మన్ గారు. అలానే మనకి ఎల్ఎన్టీ కూడా మనకు ఆల్రెడీ టీం వచ్చింది. ఎల్ఎన్టీ సొల్యూషన్స్ కూడా మొరల్లెస్గా అలానే ఉంది. అంటే వీళ్ళు సర్వేలెన్స్ బేస్డ్ కెమెరాలు అలర్ట్ ఇస్తారు, అది జిఐఎస్ బేస్డ్ అలర్ట్ ఇస్తారు. 2 కూడా మన వాళ్ళు ఐటీ టీం వాళ్ళు చేస్తున్నారు. సో రియల్ టైంలో వాళ్ళు ఎలా ఇస్తారు, లేకపోతే సర్వేలెన్స్ బేస్డ్ మన ఎల్ఎన్టీ వాళ్ళు ఎలా మనకి క్రౌడ్ మేనేజ్మెంట్ ఇస్తారు అనేది 2 కూడా సిచ్యువేషన్ బట్టి వాడుకుంటాం. సో వాళ్ళతో ఇంకా వీఆర్ నెగోషియేటింగ్. సార్ పెట్టిన దాంట్లో ఒకటైతే దే ఆల్రెడీ అగ్రీడ్ ఫర్ ఖచ్చితంగా మనకి పిక్చర్లు, శాటిలైట్ పిక్చర్లు ఖచ్చితంగా వాళ్ళు ఎప్పటికప్పుడే శాటిలైట్ మూవ్మెంట్ ఉంటుంది, రోజుకి ఒకసారి మూవ్మెంట్ ఉంది, దాన్ని అడ్జస్ట్ చేసుకొని అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంకొకటి ఈ మధ్య ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పని పాట లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు వెళ్తున్నారు. ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం ఈరోజు బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది, క్రిమినల్ కేసులు పెడతాం. తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఈ బోర్డు తరఫున. వెంకటేశ్వర స్వామిని రోజు దుమ్మెత్తిపోయటం, చిన్న విషయాలను పెద్ద విషయాలు చేసి టీటీడీ యొక్క పరువు ప్రతిష్టను తీస్తున్నారు వీళ్ళు. కాబట్టి వాళ్ళకి నేను ఇదే హెచ్చరిక చేస్తున్నా, క్రిమినల్ కేసు పెడతాం, ప్రాసిక్యూట్ చేస్తాం, జైలుకు పంపిస్తాం తప్పుడు ప్రచారాలు చేస్తే. ఓకే అండి. అంటే ఇప్పటి వరకు టీటీడీ అలాంటి కేసులు ఏది పెట్టిందా సార్? పెడతాం ఇప్పుడు. అంటే ప్రీవియస్ కూడా చాలా మంది పెట్టారంటున్నారు కేసులు, వాటికి సంబంధించి చూద్దామండి. ఇప్పుడు చెప్తున్నాగా ఈ రోజు బోర్డులో డిసిషన్ తీసుకున్నాము, పోలీసుతో కూడా మాట్లాడుతున్నాం, విజిలెన్స్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి కలెక్టివ్ గా దీన్ని ఈ గ్లోబల్ ప్రచారాన్ని ఆపాలి. తప్పుడు ప్రచారాలు ఇవన్నీ కూడా ఎవరికి ఏం దొరకలేదు, టీటీడీనే దొరుకుతుంది. రోజు ఏదో ఒకటి దుమ్మెత్తిపోయారు టీటీడీ మీద, అవాస్తవాలు, అవాక్కులు చవాక్కులు పేలటం.
అంటే దీనికి కంటిన్యూస్ గానే గతంలో పిండి పేమెంట్ కు సంబంధించి కేసు పెట్టారు. దానికి సంబంధించి 2 కోట్లు గతం గురించి నేను అడగట్లేదండి. ఈ రోజు నుంచి ఇలాంటివి అయితే మాత్రం యాక్షన్ సీరియస్ గా ఉంటుంది. దట్స్ ఆల్. ఓకే, చేస్తామండి అది డ్యూ కోర్స్ లో. దాన్ని టెంపరవరీగా పోస్ట్ పోన్ చేసాము. అది మళ్ళీ మాట్లాడాలి దాని గురించి. కొన్ని అవకతవకలు ఉన్నాయి దాంట్లో, అవన్నీ సరి చేసుకొని చేస్తాం. అదే దాన్ని స్టడీ చేస్తాం. ఇక్కడ కలెక్టర్, ఎస్పీ ఏదో ప్రోగ్రామ్ లో బిజీగా ఉన్నారండి. మీకు తెలుసు, మొత్తం కంట్రీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీస్ వాళ్ళందరూ వచ్చి అది చాలా పెద్ద ప్రోగ్రాం జరిగింది. రోజు టచ్ లోనే ఉన్నారు మాకు కలెక్టర్ గానీ, ఎస్పీ గానీ. రివ్యూ చేయడానికి ఏమి ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు అఫీషియల్ స్థాయిలో ఎటువంటి ఆలస్యం లేదు. ఇప్పటికే నా ప్రెడిసెసర్ శ్యామలరావు గారు యోగా ఉన్నప్పుడు జిల్లాధికారి యంత్రాంగంతో కూడా డీటెయిల్డ్ గా సమీక్ష చేసుకోవడం జరిగింది. నేను కూడా ఇక్కడ ఈఓ పాయింట్ అయ్యాక మొట్టమొదటి మీటింగ్ పెట్టింది బ్రహ్మోత్సవం ఏర్పాట్ల మీదనే. దాదాపు 2 గంటల పాటు విస్తృతంగా జరుగుతున్నటువంటి ఏర్పాట్ల మీద సమీక్షించుకున్నాం. మీరందరూ కూడా సహకరించాలా, మీడియా కూడా సహకరించాలా ఈ కార్యక్రమాలకు అన్నిటికీ కూడా. అంటే ఏం లేదు, పెరటాసి మాసం ఒకటి వస్తుంది, వేసవి సెలవులు ఉన్నాయి, దసరా సెలవులు ఉన్నాయి, మరో బ్రహ్మోత్సవాలు. క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో టీటీడీ కోఆర్డినేషన్ పోలీస్ విత్ విజిలెన్స్ ఉందా సార్? మీరు పూర్తి చేరిస్తేనే కదా. సో నేనేం చెప్తున్నా అంటే, ఇప్పుడు కొత్తగా ఎస్పీ గారు కూడా చేరారు, ఇప్పటికీ సమీక్షించుకున్నారు. నేను కూడా సెపరేట్ గా విజిలెన్స్ అధికారులతో, పోలీసు యంత్రాంగంతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. శుక్రవారం ఉదయం మళ్ళీ జిల్లా అధికారులతో, టీటీడీ అధికారులతో అందరితో కూడా ఇంకో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఈ రివ్యూ మీటింగ్ మొత్తం డీటెయిల్ గా సమీక్షించుకొని 12 గంటలకి మీడియా సమావేశం ఏర్పాటు చేసుకొని చేసినటువంటి ఏర్పాటు మీద చాలా డీటెయిల్డ్ గా అలాంగ్ విత్ డేటా, అంటే విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మీరు అందరికీ తెలియజేసుకోవడం జరుగుతుంది.